Hello guys, welcome back to my channel. So today is the day 31. Print Fibonacci series up to n terms. Okay, Fibonacci series. So Fibonacci series తెలుసని అనుకుంటున్నాను. Day 31.java. సో Fibonacci series అంటే ఎలా ఉంటుందో ఫస్ట్ చెప్తాను మీకు. ఏంటిది లేఅవుట్ ఇవ్వలేదు. పబ్లిక్ క్లాస్ java day 31 public static void main string of out system dot out dot println సో ఇప్పుడు చూద్దాము మనకి ఫిబొనాచి సిరీస్ అంటే ఎలా ఉంటుందంటే ఇలాగా 0 0 సారీ 0 1 అనుకుంటా 0 1తో స్టార్ట్ అయ్యి 0 + 1 ఎంత 2 1 + 2 ఎంత 3 3 + 2 ఎంత 5 5 + 3 ఎంత 8 అంటే ఉన్న నెంబర్ దాని ముందు నెంబర్ అన్నమాట 5 + 8 ఎంత 13 13 + 8 ఎంత 21 సో అలా వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఫిబొనాచి సిరీస్ 0th నెంబర్ ఫస్ట్ నెంబర్ అనుకోవచ్చు, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్, ఫోర్త్ నెంబర్, ఫిఫ్త్ నెంబర్, సిక్స్త్ నెంబర్, 7th 8th అన్నమాట. సో ఇలా ఉంటుంది. రెఫరెన్స్కి మనం ఇలా పెట్టుకుందాం. సో నెక్స్ట్ స్కానర్ SC equal to new scanner system.in. నెక్స్ట్ మనకి ఒక నెంబర్ని రీడ్ చేయాలి. int n equal to sc dot next int. ఒక నెంబర్ని అయితే రీడ్ చేసాం గైస్. సో ఫస్ట్ థింగ్ int 3 equal to 0 అని డిక్లేర్ చేయాలి. int కరెంట్ ఈక్వల్ టు 1 అని డిక్లేర్ చేద్దాం. సో ఎలాగో మనము సిరీస్ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ డైరెక్ట్ వీటిని ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ ln కాదు, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోకూడదు, ఇక్కడే ప్రింట్ అవ్వాలి. సో 0 స్పేస్ 1 స్పేస్ ఓకేనా. సో దీని తర్వాత లూపింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫర్ int I ఈక్వల్ టు ఆల్రెడీ 0 1 ఉంది కాబట్టి 1, I లెస్ దాన్ మనకి ఇచ్చిన నెంబర్ n కాబట్టి n, I ప్లస్ ప్లస్. సో ఇక్కడ ఆ కోడ్ రాసేసాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరుగుతుందో. సో నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే రెండింటిని యాడ్ చేసి దాన్ని కరెంట్లో వేయాలి. అంటే అంతకంటే ముందు కరెంట్ని టెంపరీగా స్టోర్ చేసుకోవాలి. ఇంటూ టెంప్ ఈక్వల్ టు మన కరెంట్ నెంబర్ ప్రీ అవుతుంది కదా, సో అందుకు అలా అనమాట. సో CUR ప్లస్ ఈక్వల్ టు ప్రీ, నెక్స్ట్ మళ్ళీ ప్రీ ఈక్వల్ టు టెంప్, ఇదన్నమాట మ్యాటర్. సో నెక్స్ట్ ప్రింట్ చేయాలి ఇక్కడ system.out.println CUR. సో ఇక్కడ రన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నాకు తెలిసి. ప్లస్ సో రన్ చేద్దాము. సో మనం 10 ఇద్దాము. ఓకే 0 1 1 2 3 5 5 8 13 21 34 15. సిరీస్ కరెక్టే, బట్ ప్రింట్ అయ్యేటప్పుడు కొత్త లైన్లోకి వెళ్ళిపోతుంది. దానికి రీజన్ ఇది, ఇక్కడ మనం ప్రింట్ ln అని ఇచ్చాం కదా అందుకు. మనం కానీ ఇప్పుడు రన్ చేసామంటే సో 10 అనుకుంటే సిరీస్ ఇదిగోండి 1 2 3 4 5 6 7 8 9 10 11 వస్తున్నాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 1 నుంచి కాకుండా 2 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు రన్ చేసామనుకోండి, రన్ జావా 10. సో 1 2 3 4 5 6 7 8 9 10
ఇది కరెక్ట్ అనమాట. సిరీస్ కూడా కరెక్ట్గానే రన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్ అంటే ఫస్ట్ ప్రీని కరెంట్ని డిక్లేర్ చేసాము. అవి ఎలాగో ఇందులో ప్రింట్ అవ్వవు కాబట్టి ఇక్కడ ప్రింట్ చేశాను. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, మామూలుగా 1ని 2ని యాడ్ చేయాలి. 1 2ని యాడ్ చేస్తే 3 వస్తుంది. ఆ 3ని ఇక్కడ ఈ 3 అవ్వడానికి ముందు ఎప్పుడైతే ఇది 3 అవుతుందో నెక్స్ట్ 5 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చేస్తాము, 3ని 2ని కదా చేస్తాం. అంటే ఎలాగంటే ఇనీషియల్గా మనకి 0 1 ఉంది. ఎక్కడైతే ఉందో టెంపులో CUR కరెంట్ అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ 1 అనేది స్టోర్ అయింది టెంపరీలో. 1 స్టోర్ అయిన తర్వాత ఏమవుతుంది, కరెంట్ లోపల కరెంట్ ప్లస్ ప్రీ యాడ్ అవుతుంది. అంటే 0 + 1 ఎంత 1. సో ఇక్కడ 1 అయ్యింది కరెంట్లో. ప్రీలో ఏమొచ్చింది, ఆల్రెడీ టెంప్లో మనం స్టోర్ చేసుకున్న 1 అనేది స్టోర్ అయింది. సో ప్రీ అనేది 1, కరెంట్ అనేది 1 అనమాట. సో నెక్స్ట్ కరెంట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఇటరేషన్లో కరెంట్ అంటే అంతకంటే ముందు కరెంట్ని స్టోర్ చేసుకుంటే, అంటే ప్రజెంట్ కరెంట్ 1 కాబట్టి 1 అనేది టెంపరీలో స్టోర్ అయింది. కరెంట్ వచ్చి కరెంట్ ప్లస్ ప్రీ అంటే 1 + 1 ఎంత 2. నెక్స్ట్ ప్రీలో ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 అనేది ప్రీగా స్టోర్ అవుతుంది. సేమ్ ముందులాగే ప్రీ. ఇది ఎలాగంటే ఇది మీకు ఎలా చెప్పాలి, ఓకే మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అర్థం కాని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో మనకు ప్రీ CUR అని ఉంటుంది కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ 0 1 ఉంది. సో నెక్స్ట్ 0ని 1ని యాడ్ చేసాం కదా, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 1 వస్తుంది. ఈ కరెంట్ ఎక్కడైతే ఏముందో అదే ప్రీగా యాడ్ చేస్తున్నా, అంటే 1. ఈ కరెంట్ని ప్రీని యాడ్ చేసేది ఇక్కడికి వస్తుంది అనమాట 2. అర్థమైందా, సారీ 0 + 1 ఎంత 1 కదా, ఆ 1 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. సో 0 1 కరెంట్ అనేది డైరెక్ట్ ఇటు వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేసే నెంబర్ ఏమో కిందికి వస్తుంది. అలా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు 1 + 1 ఎంత, సరే ఇక్కడ 1 ఉంది కదా, 1 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది 1. బట్ కరెంట్లో ఏమో 2 ఉంటుంది. సేమ్ ప్రీలో 2 ఇక్కడ ఉండే కరెంటే ఇటు వస్తుంది 2. 1 + 2 ఎంత 3 కదా, ఆ 3 అనేది కరెంట్లోకి వెళ్తుంది. మనం ప్రింట్ చేసేటప్పుడు కూడా కరెంట్ని ప్రింట్ చేస్తాం. అది కూడా ఎక్కడ నుండి, ఏ పాయింట్ నుంచి ప్రింట్ చేస్తున్నాం చూడండి, 0 1 తర్వాత అంటే ఇక్కడ నుండి ఈ పార్ట్ నుండి మొత్తం ప్రింట్ చేస్తున్నాం 1 2 3 అని. ఇలా జస్ట్ కరెంట్ని మాత్రమే ప్రింట్ చేస్తున్నాం 1 2 3. నెక్స్ట్ 3 + 2 5 కదా, 5 వస్తుంది ఇక్కడ, 3 ఇక్కడ సేవ్ అవుతుంది ప్రీ లాగా. అలా అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేకపోతే వేరే యూట్యూబ్ వీడియోస్నన్నా ఒకసారి రెఫర్ చేయండి. ఓకేనా, ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.